ఆ మహనీయులు సాధించిన రిజర్వేషన్ల ఫలాలు అందరం పంచుకొని అందరం బాగుపడతామంటే నేను పంచుకొని ఏమంటారు? 30 ఏళ్ళు బ్రదర్, ఎంత అన్యాయం. అంటే అగ్రకులాలన్నా దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టే కదా. ఒక 3-4 ఏళ్ళు ఘర్షణ పడి అగ్రకులాలన్నా మన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్టే కదా మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగడం అంటే. 30 ఏళ్ళు బ్రదర్, 30 ఏళ్ళు బట్టి అడ్డుకుంటూ వస్తున్నారు. 94లో సాధిస్తే 94లో ఉద్యమం మొదలు పెడితే 97లో వర్గీకరణ జరిగింది. దాన్ని 97లో అడ్డుకున్నారు. చివరికి రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళా సాధిస్తే కేఆర్ నారాయణ్ దాన్ని మళ్ళీ అడ్డుకున్నారు 2004లో. తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ 20 ఏళ్ళు మళ్ళీ పోవడం చేయాల్సి వచ్చింది. 94, 2004 10 ఏళ్ళు, 2004 నుంచి 2024 మళ్ళీ 20 ఏళ్ళు. 20 ఏళ్ల పాటు మళ్ళా పోరాటం చేసి ఉద్యమం నిలబెట్టుకుంటూ కష్టాలు పడి అందరి దగ్గరికి వెళ్ళి అందరి మద్దతు మళ్ళా సాధిస్తే దీన్ని అమలు జరగనీయమని చెప్పి మళ్ళీ అడ్డం పెడతాను. మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గం. ఎందుకు పోరాటం చేయాలి ఇంతకాలం? అగ్రకులాలే ఒప్పుకున్నాయి కదా మన బీసీలకు రిజర్వేషన్లు అమలు జరగడానికి. 3-4 ఏళ్ల ప్రక్రియలో ఒప్పుకున్నారు కదా. ఉన్నది పంచుకొని అందరం బాగుపడదామంటే 30 ఏళ్ల పాటు ఎంబడపడితే ఎంత సమయం వృధా అయినట్టు, ఎంతకాలం ఈ పోరాటం జరగాలి? చాలా బాధ. ఈ సమయంలో నా సోదర ఎంబీసీ వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సమాజం యావత్తు ఎంఆర్పీస్కి అండగా ఉన్నది. ఇక్కడ 3 కమిషన్లు. ఇది నేను పుట్టక ముందు వచ్చిన లోకల్ కమిటీ. 65లో నేను పుట్టలే. 65 జూలై 7 నేను పుట్టా. కానీ 65 జూన్ 4 ఇది రిపోర్ట్ వచ్చేసింది. నేను పుట్టక ముందు వచ్చేసింది. పెద్ద ఆయన వచ్చాడు కదా కోసం, అంత పెద్ద ఆయన వచ్చేసి 65లో లోకూరు కమిటీ వేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మాలలే అనుభవించిందని, అసలు ఎస్సీ లిస్టులో నుంచి మాలలు తొలగిస్తేనే కరెక్ట్ అని చెప్పి ఇది రిపోర్ట్ ఇచ్చింది. 59 కులాల్లో ఎవరు అభివృద్ధి చెందిందో 65 నాటికే తేలిపోయింది. కానీ పరిష్కారం చేయలే. 30 ఏళ్ళు అదనంగా గడిచిపోయింది. తర్వాత ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎస్సీ వర్గీకరణ మీద ఆయన కూడా కమిషన్ వేసిండు. ఇప్పుడు చూపించాను కదా, చంద్రబాబు నాయుడు గారు చూపించాను కదా, కమిషన్ అప్పుడే పడ్డది. మీరు చూడండి, ఓ ఎస్సీ ఉపకులాలపై కమిషన్ అంటే హైదరాబాద్ దిగ్బంధం చేసిన రోజు ఈ కమిషన్ పడ్డది. రామచంద్ర కమిషన్ పడ్డది. ఒక కమిషన్. ఈ కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. అంటే ఈ కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగానే వచ్చింది జరగాలి అని చెప్పి. ఇది రద్దు అయినాక మళ్ళీ వీళ్ళు రద్దు చేసినాక మళ్ళా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషామేర కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణ జరగాలని కమిషన్లన్నీ చెప్పినాయి, అన్ని పార్టీలు చెప్తున్నాయి, ప్రధానమంత్రులు చెప్తున్నారు, రాష్ట్రపతులు చెప్పారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 6 జడ్జీలు చెప్పారు. వీళ్ళు న్యాయవ్యవస్థ లెక్క చెప్తలేరు, ప్రధానమంత్రి నిర్ణయం లెక్క చెప్తలేరు, రాష్ట్రపతి నిర్ణయం లెక్క చెప్తలేరు, కమిషన్లకు విలువనిచ్చలేరు. సమాజంలో ఉండే అన్ని వర్గాలు బాల్యదండరికి అండగా నిలబడుతున్నాయి. అన్ని వర్గాలు నిలబడుతున్నాయి. పైన బ్రాహ్మణుల నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు వచ్చే మన ఎంబీసీ నుంచి మొదలుకుంటే దళితుల్లో ఉండబడి అట్టడుగు వర్గం అనబడుతున్న డక్కల వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. ఒక్క మానవులు తప్ప సమస్త సమాజం మొత్తం ఎంఆర్పీస్కి అండగా నిలబడుతున్నప్పటికీ వర్గీకరణ జరగనీయము అని అంటాను. మీరు చూస్తున్నారు, వర్గీకరణ జరగనీయం అంటాను. అంటే ఒక బలహీనుడు చేసే ఉద్యమానికి సమాజం ధర్మం వైపే నిలబడ్డా కూడా అధర్మం పక్షం సంబంధించిన వాళ్ళు ఎంత స్వార్థ బుద్ధితో ఆలోచిస్తుందో ఆలోచించాల్సి విజ్ఞప్తి చేస్తాను నేను. ఈ నేపథ్యంలో మీ సోదరుడిగా వాళ్ళకున్నదేంటిది, మనకు లేనిదేంటిది? వాళ్ళకున్నది ఆర్థిక బలం, మాదిగలకు లేదు. వాళ్ళకున్నది రాజకీయ బలం, మాదిగలకు లేదు. వాళ్ళకున్నది మీడియా బలం, మాదిగలకు లేదు.
ఇప్పుడు మీరే చూడండి, ఎస్సీ వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము పట్టించుకోమని చెప్పి కాంగ్రెస్లోనే ఉండి మేము వర్గీకరణ అడ్డుకుంటామని అంటారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వర్గీకరణ ఉంటుంది, కాంగ్రెస్ డిక్లరేషన్లో వర్గీకరణ ఉంటుంది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడతాడు, మల్లికార్జున్ ఖర్గే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడతాడు, రాహుల్ గాంధీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడతాడు. వాళ్ళని కూడా లెక్క చేయకుండా వర్గీకరణ జరగనివ్వు అంటారు కాంగ్రెస్లో ఉండే వాళ్ళు. ఎంత శక్తివంతులైతే కాంగ్రెస్ నిర్ణయాన్ని ధిక్కరించి కూడా నిలబడగలుగుతుండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ తీర్మానం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంటు అన్నీ ఉంటాయి. కానీ అక్కడి నుండి కూడా వాళ్ళు చెప్పినా మేము వినము అని అంటారు. వినమని బయటకు వచ్చి వర్గీకరణ అడ్డుతో అవుతుంటే కాంగ్రెస్ వాళ్ళని ఏం చేస్తలేదు. వాళ్ళు ఎంత శక్తివంతులో ఒక విషయం గుర్తు చేస్తాను నేను. రాజకీయంగా వాళ్ళు చాలా శక్తివంతులు బ్రదర్.